వృశ్చిక రాశి వారికి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు డిసెంబర్ ఫలితాలు, రాశి ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జన్మంలోనే రవి యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలో రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అందుచేత కొంచెం అనారోగ్యాలు, కంటికి సంబంధించినటువంటి ఈ వ్యాధులు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది, కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ప్రవర్తనలో కూడా కొంచెం ఆలోచనలు, మంచి ఆలోచనల కన్నా చెడు ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిని ఇప్పుడు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించకండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో గోచార రీత్యా రవి సంచారం చేసేటప్పుడు వచ్చే ఫలితాలు. ఇకపోతే చతుర్థ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మాట బాగుంటుంది, ధనార్జన బాగుంటుంది, కుటుంబంలో పరిస్థితులు బాగుంటాయి. మొదటి 2 రోజులు అక్కడ అట్లా ఉంటారు. తదుపరి 8 రోజులు తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయంలో సంచారం చేసేటప్పుడు మీ మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వృత్తి ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడ మీ స్థాయి ఉద్యోగులు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు అందరూ సహకరించేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే మీకు ఇందులో ఉన్న లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అవకాశం, అలాగే లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ టీవీ సంబంధించినటువంటి వాటిలో పనిచేసేటువంటి వారు, సినిమా రంగంలో పనిచేసేటటువంటి వారికి అత్యంత అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ మనం చెప్పుకోవాలి. ఇకపోతే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు. గోచార రీత్యా ఏర్పడేటటువంటి యోగాల్లో ఇవి చాలా తక్కువ ఉంటాయండి. గోచారంలో అవి యోగాలు ఏర్పడవనే ఉంది, కానీ అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని అనేటటువంటి మాత్రం ఖచ్చితంగా గోచారంలోనే ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మీకు అర్ధాష్టమ శని ఏర్పడింది. అందుచేత శని భగవాను యొక్క దానివల్ల కొంచెం అర్ధాష్టమ శని సంచారంగా వలన ఇక్కడ ఏంటంటే విద్యలో వెనకబడటము, అలాగే రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు రావటము, మీ ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క శుభ ఫలితాలు, వాటి యొక్క ఫలితాలు మీరు పొందలేకపోవడము ఇత్యాదులన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. కొంచెం అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి శని భగవానుడు కాబట్టి కొంచెం పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి అంతా కొంచెం శ్రద్ధ కొంచెం ఎక్కువగా చూపించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ అర్ధాష్టమ శని వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదు. ఇది ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యం మీద, అంటే వాళ్ళ ఆరోగ్యాల్లో కొంచెం చిన్నపాటి ఇవి జరగటము, అలాగే క్రిమి కీటకాదుల వల్ల కొన్ని నష్టాలు జరగటము, అలాగే వాళ్ళ చదువు యొక్క విషయంలో కొంచెము ముందుకు వెళ్ళలేకపోవటము, ఆటల మీద శ్రద్ధ కావలసిన వాటి మీద వదిలిపెట్టి అక్కర్లేని వాటి మీద శ్రద్ధ పెంచుకోవటం పిల్లలు కదండి, సహజంగానే ఉంటుంది అది ఆ రకమైన భావన. దానికి తోడు ఈ రాహు యొక్క సంచారం మరింత దానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. మొత్తం మీద పిల్లల చదువులు వెనకబడ్డం అవన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ చేత తగిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళు పోట్లాడుకోవటం, ఏవో గాయాలు తగిలించుకురావటం, తద్వారా వాళ్ళకి మనశ్శాంతి లేక మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా లేకపోలేదండి ఈ వృషభ రాశి వారికి ఈ రాహు సంచారం వలన. ఇకపోతే 6వ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. యథార్థానికి ఆయన 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా 6వ స్థాన ఫలితాన్ని మనం చెప్పుకుంటున్నాం. అంటే గురు బలం లేదనే మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో ఉన్న కారణంగా మనకి రోగాలు వచ్చేటటువంటి, అంటే చిన్న చిన్న ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు డబ్బుల కోసం ఏం ప్రయత్నాలు చేసినప్పటికీ డబ్బులు సమయానికి అందకపోవటము, మీకు ఇవ్వవలసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా సమయానికి మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎవరితో మాట్లాడిన ముందు కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనకి అపఖ్యాతి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అవమానం పొందవలసి కూడా ఉండవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో గురువు యొక్క సంచారంగా ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే
9వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. 9వ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో సౌకర్యం కొంచెం తక్కువగా ఉంటుంది, వాహన సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అన్నీ ఉంటాయి ఉండటానికి, లేవని కాదు, కానీ వాటి సౌఖ్యాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. ఈ విధమైన మొత్తం మీద ఏ పని మొదలుపెట్టినా కొంచెం అది ఇబ్బందికరంగానే పరిణమిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా మీకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం కేతు భగవానుడు కల్పిస్తాడు. అలాగే వ్యవహారంలో ఏదైనా వ్యవహారంగా చేసినట్టయితే ఆ వ్యవహారంలో మీ యొక్క నైపుణ్యం బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతిదీ మీరు ఏ విషయం తీసుకున్నా కూడా అందులో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ షేర్ మార్కెట్ వాటికి ఈ భూమి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి కేతు భగవానుడు మీకు సహకరిస్తూ ఉంటాడు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే నిజానికి జన్మంలోనే ఉన్నారు కాబట్టి, వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అది కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. కొంచెం ఆ డబ్బులు ఖర్చు పెట్టే వ్యవహారం అంతా ఉంటుంది, శత్రువుడు భయం ఉంటుంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కాకపోతే కొంచెం విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ ఒక్క విషయంలో మాత్రం ఈయన ఖచ్చితంగా ఆయన సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి 2 గ్రహాల అనుకూలత, ఒక 6 గ్రహాల ప్రతికూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ పూజలో భాగంగా నవగ్రహాలు కానీ, నవగ్రహాలకు సంబంధించిన వేదమంత్రాలు కానీ, బీజాక్షరాలు కానీ, లేదా కవచాలు కానీ, లేదా గాయత్రి కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, కార్తీక మాసం అనే కాకపోయినప్పటికీ కూడా ఈ సమయం వచ్చినప్పుడు 2వ తారీఖు నుంచి మీకు ఇందులోనే 1వ తారీఖుతో అయిపోతున్నది కార్తీక మాసం. కాబట్టి శివుడికి అభిషేకం అనేటటువంటిది కూడా నవగ్రహ దోషాన్ని తొలగిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శివుడికి అభిషేకం అదే ఆఖరి రోజు కూడా కార్తీక మాసానికి. దాన్ని మీ అందరూ కూడా ఈ ప్రేక్షకులు వీక్షకులు ఈ కార్తీక మాసంలో ఈశ్వరునికి అభిషేకం చేయించుకోనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ రోజుని సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ నవగ్రహ దోషాలన్నీ పోవడంతో పాటు కార్తీక మాసంలో ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి వారిద్దరి యొక్క కృపకి పాత్రలు అవుతారు. తద్వారా అనేక శుభాలు మనం పొందవచ్చు. ఈ విధంగా చేయండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.